హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అనుకోకుండా ఒక నైట్ ఫామ్ హౌస్కి వెళ్ళామండి. ఎప్పుడు డే టైమే వెళ్తాం కదా, ఈసారి ఒకరోజు ముందుగానే నైట్ టైం వెళ్ళాము. ఎలా ఉంటుందో చూద్దామని. చూసారా ఎలా ఉందో? ఏదో మూవీలో చూపిస్తున్నట్టుగా ఉంది కదా. మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో నైట్ కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే చుట్టూ హౌసెస్ ఏమీ ఉండవండి, మన లైట్సే అక్కడ ఉంటాయి. చూసారా మా కారు వెళ్తుంటే చుట్టూ ఎలా ఉందో, ఆ కారు వెళ్తురు తప్ప ఇంకేం కనిపించట్లేదు. సో ముందు రోజు అంటే సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోయామండి. నెక్స్ట్ డే సండే కదా, అది సడన్ ప్లాన్ అండి. చూసారా లైటింగ్ లేకపోవడం వల్ల చుట్టూ ఎలా కనిపిస్తుందో చీకటిగా. ఇదిగోండి మా బ్రదర్స్ వాళ్ళు ఇప్పుడు లైట్స్ ఆన్ చేశారు. సో ఇప్పుడు కొంచెం వెళ్తురు వచ్చింది. ఇది ప్లాన్ చేసుకునేవి అయితే వెళ్ళింది కాదండి, అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోవడం వలన అలా అయిపోయింది. ఇదిగోండి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళారు ఒక్కొక్కరును. చూసారా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. అయితే లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం కొంచెం భయంగానే అనిపించింది. లైట్స్ ఆన్ చేస్తే అదొక మంచి ప్లెజెంట్నెస్ అయితే వచ్చింది. చూసారా ఎంత బాగుందో. మొక్కలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి కదా లైటింగ్లో. చాలా రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదండి, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. ఇక నుంచి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి వీడియోస్ మీకు అందిస్తున్నందుకు మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వ్యూస్ చూడడానికి కొంచెం మనకి అందరికీ అందుబాటులో ఉండవు కదా. సో ఇలాంటివన్నీ వీడియోస్ తీసి మీ ముందుకు తెస్తున్నందుకు మా కష్టాన్ని గుర్తించి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా పాదులు అవి కూడా ఎలా కనిపిస్తున్నాయో నైట్ టైము. అయితే మేము ప్లాన్ చేసుకోలేదు కదండి, అప్పటికప్పుడే వెళ్ళాము. ఏవో కొన్ని వెజిటేబుల్స్ అవి ఉంటే పట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడే కొంచెం వంట చేసుకొని తినేసి పడుకోవచ్చు అని. ఎందుకంటే నైట్ టైం ఎప్పుడు మేము ఉండలేదండి, ఎలా ఉంటుందో చూడాలని. ఇగో చూసారా వంకాయలు అవి ఏవో ఉంటే వండేసుకున్నాము. అయితే డిన్నర్ అయిపోయిందండి. ఇదిగోండి నైట్ టైము సడన్గా కరెంటు పోయింది. చూసారా ఎంత చీకటిగా భయంకరంగా ఉందో. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనుకోండి, థ్రిల్లింగ్ అనుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది, మార్నింగ్ తెల్లారిపోయింది. ఎలా పడుకున్నామో కూడా మాకే తెలీదు. ఇదిగోండి మా బ్రదర్స్ అయితే బయట ఈ మంచాలు చూసారా, నులక మంచాల మీద, అదే పట్టి మంచాల మీద పడుకున్నారు బయట ఫ్యాన్ పెట్టుకొని. మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎర్లీ మార్నింగ్ కదా, అస్సలు ఏ విధమైన నాయిస్ లేదు, డిస్టర్బెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. ఇలాంటి అట్మాస్ఫియర్ కావాలంటే అసలు మనకి కొంచెం ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. దానికి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మన దగ్గర ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ కొన్ని మనం ఆస్వాదించాలి అంటే కొంచెం మనకు కూడా రాసిపెట్టి ఉండాలి అని నా ఫీలింగ్. ఇదిగోండి ముందు తోటకూర గోంగూర ఉండేది, అది అయిపోయింది. ఆ మడి ఖాళీగా ఉంది, దాంట్లో ఇంకా ఏదైనా వేద్దామని ప్లాన్ చేస్తున్నాము. చూసారా ఎంత బాగున్నాయో. ఈసారి అయితే ఆనపకాయలు చాలా బాగా వచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం హార్వెస్ట్ చేసినప్పుడు. ఎందుకంటే ఇదంతా మన ఫ్యామిలీ మెంబర్స్ మనము కలిపి పండించుకునేది కదా, మన కష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఇదిగోండి బీరకాయలు కూడా బాగా వచ్చాయి. ఇది ఎలా అంటే ఏదో డెకరేట్ చేస్తున్నట్టుగా అనిపించేయండి. బీరకాయలు అలా లైన్గా వచ్చాయి. ఇది శంకు పువ్వుల చెట్టు అండి, జస్ట్ ఏదో సీడ్స్ పడి అది అలా వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ అయింది కదండి, బ్రష్ చేయాలంటే బ్రష్లు అంటే ఇక్కడ పాతకాలం పద్ధతిలో మా బ్రదర్స్ ఇవ్వండి ఇలా వేప పుల్లలు కట్ చేసి ఇస్తున్నారు. ఇది కూడా చాలా మంచిది కదండి. పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు అలవాటు చేయడం వలన వాళ్ళకి హెల్దీ, అలాగే మన పాత పద్ధతులు కూడా వాళ్ళకి తెలుస్తాయి. వీలైతే మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. అయితే మార్నింగ్ వేప పుల్లలతో కడుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు, కానీ వాళ్ళకి అలవాటు చేయాలి కదండి. సో నెమ్మదిగా వాళ్ళతో చేయించాము. ఎందుకంటే వేప అనేది మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది కదండి. లోనికి వెళ్తే మనం రోజు పేస్టులతో చేస్తాము, కెమికలే వెళ్తుంది. సో ఇలాంటివి ట్రై చేయడం వల్ల మనకి హెల్దీ కూడాను. ఇదిగోండి ఇది గుమ్మడి పాదు, చూసారా పువ్వులు అయితే చాలా బాగున్నాయి.
ఇంకా బ్రష్లు అయిపోయిన తర్వాత అదేనండి పందుంబులతో పళ్ళు తోమిన తర్వాత మా బ్రదర్స్ అయితే ఇక్కడ గడ్డి అయితే చాలా మొలిచిపోయిందండి మొక్కల్లోనే, అవి తీస్తూ ఉన్నారు. మాకు ఫామ్ హౌస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏదో వర్క్ ఉంటూనే ఉంటుందండి. ఇదిగోనండి ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి కదా, అవైతే చాలా బాగా వచ్చాయండి. నల్ల వంకాయలు అయితే చాలా గుత్తులుగా వచ్చాయి. గుత్తి వంకాయ కూర వండుకుంటాం కదా, అంత బాగా గుత్తులుగా వచ్చాయి. తెల్ల వంకాయలు కూడా వచ్చాయి. కాకపోతే ఈసారి హైలైట్ ఏంటంటే నల్ల వంకాయలు అని చెప్పుకోవచ్చు. గడ్డ అయితే మధ్యలో బాగా మొలిచిపోయిందండి. ఇక్కడ చూసారా ములం మొక్క అండి, ములమాకు మేము యూజ్ చేస్తుంటామండి. ములమాకు చాలా మంచిది కదండి. ఇటువంటి పువ్వులు కూడా ఎంత చక్కగా వచ్చాయో. మా ఫామ్ హౌస్లో 3 or 4 ఉన్నాయండి ములం చెట్లు. దానిలన్నిటిలో ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగుందో. అయితే ఎప్పుడు వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసినా కూడా మేము ములమాకులు కూడా కొంచెం పట్టుకొని వెళ్తూ మా కర్రీస్లో వేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇదిగోనండి, ఇది ఆనపకాయ కాదనుకుంటా, ఏంటంటే ఇది ఓకే గుమ్మడి పాదు తెలుసు కదండి మీకు. గుమ్మడికాయ కూరల్లో యూజ్ చేస్తాము, స్వీట్స్ చేస్తూ ఉంటాము అవండి. ఇవి కూడా కొంచెంగా వస్తూ ఉన్నాయి, ఇంకా చిన్న స్టేజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా బయటకు వచ్చామండి, ఎందుకంటే బ్రష్లు అయిపోయి మనకి నెక్స్ట్ మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది కదా, పాలు తెద్దాము అని. పక్కనే ఆవు పాలు అమ్ముతారండి, అలా ఫ్రెష్గా తీసిస్తారు. సో వాటికి వెళ్దాము అని వెళ్తున్నాము నేను మా మరదలును. ఇది వే అండి, ఆన్ ద వేలో కూడా చూసారా చక్కగా మామిడి చెట్టు ఎంత బాగా కాసిందో. నెక్స్ట్ ఇది అయిపోయిందండి. మాకు లంచ్కి మాకు ప్లేట్స్ లేవండి. అప్పటికప్పుడు మేము ఏం చేసామంటే ఇదిగోండి ఇక్కడ అరిటాకులు ఉన్నాయి కదండి, అవి కట్ చేసి చక్కగా క్లీన్ చేసుకొని హ్యాపీగా అయితే లంచ్ చేసామండి. ఇది కూడా ఒక రకమైన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. ఎప్పుడు మన ప్లేట్స్లోనే తింటాము, ఇలా అరిటాకుల్లో తినడం చాలా మంచిది కదండి అప్పుడప్పుడు అయినా. ఇదిగోండి మేమైతే చికెన్ వండేసుకున్నాము. సో అందరూ కూడా అరిటాకుల్లో క్లీన్ చేసేసి అరిటాకుల్లో వేసి తినేసాము. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిందండి. చూసారా ఇది మా మేనకోడలు, తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఇలా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇలా మన నేచర్లో పెంచామంటే వాళ్ళకి కూడా ఇది ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్. మనం మట్టి మీద తిరగాలి అంటారు కదండి, ఇప్పుడంతా సిమెంట్ రోడ్స్ ఇవన్నీ. ఈ మట్టి మీద తిరగాలి అంటే ఇలాంటివి చేస్తేనే మనకి ఒక ఎర్త్ నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అయితే వాటరింగ్ చేసినప్పుడు ఏ పని చేసినా కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఎందుకంటే నేచర్తో మనకున్న సంబంధం అలాంటిది కదండి. మా పిల్లలైతే ఎప్పుడు నేను వాటర్ చేస్తాను ప్లాంట్స్కి అంటూ పోటీ పడుతూ ఉంటారండి. ఆనపకాయలు అయితే ఈసారి చాలా బాగా వచ్చాయి, చూసారా చాలా పొడుగ్గా హెల్తీగా అయితే వచ్చాయండి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో మేము ఇంకా హార్వెస్టింగ్ మొదలు పెట్టామండి. మాకు ఏం దొరికితే అవి బీరకాయలు, ఆనపకాయలు అలా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో? మరి మీకు నచ్చిందా? మీరు కూడా ఇలా వెజిటేబుల్స్ అవి పెంచుకోవాలని అనిపిస్తుందా? ఇంకెందుకంటే ఆలస్యం, అట్లీస్ట్ టెర్రస్ గార్డెన్ ఉన్న ఒక కుండీ ఉన్న చిన్నగా అయినా స్టార్ట్ చేయండి. ఎందుకంటే అందరికీ ఫామ్ హౌస్ ఉండాలి అనేం లేదు కదా. సో ఈరోజు వెజిటేబుల్ హార్వెస్ట్ అయితే చాలా బాగా అయింది. అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి అంతా కూల్ అయిపోయి మంచి ఏంటంటే ఎయిర్ వస్తుందండి, మంచిగా గాలి వీస్తూ ఉంటుంది. ఇదిగోనండి ఇవైతే తెల్ల వంకాయలు, చిన్న పిందెలు ఉన్నాయి, అలాగే పెద్దవి కూడా ఉన్నాయి. పెద్దవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాము, చిన్నవైతే నెక్స్ట్ వీక్ కోసం వదిలేసాము.
కొంచెం ములమాకు, ఆనపకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు ఇలా మాకు దొరికినవన్నీ కూడా మేము తీసేసాం. చూసారా వంకాయ ఎంత పెద్దగా ఉందో, చాలా హెల్తీగా ఉందండి. మీరు చెప్తే నమ్మరు, వీటి టేస్ట్ మాత్రం మనం బయట మార్కెట్లో కొనుక్కున్న వంకాయల కన్నా చాలా బాగా ఉంది. మరి ఎందుకో తెలియదండి, మనం పండించే పంటతో వంట మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అది మరి మా ఫీలింగో లేదంటే నిజంగా అలా అనిపిస్తుందో తెలియదండి. ఎందుకంటే ఎలాంటి కెమికల్స్, మందులు వేయకుండా ఒక ఆర్గానిక్ వేలో పెంచుతున్నాం కదండి. మేబీ అందుకై ఉండొచ్చు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా? మీరు కూడా చిన్న చిన్నవి హార్వెస్ట్ చేస్తూనే ఉంటారు కదా. ఇదిగోండి బెండకాయలు, ఇదిగోండి చెప్పాను కదా నల్ల వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయని. గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది అండి వీటిని చూసిన వెంటనే. ప్రతి కొమ్మకి, చెట్టు అయితే చిన్నది ఉందండి, కొమ్మకి ఓ 4 or 5 ఉన్నాయండి. ఈ హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇవన్నీ పంచడానికి మేము అందరికీ రిలేటివ్స్ వాళ్ళకి ఇస్తుంటామండి. దానికే మాకు చాలా టైం పడుతుంటుంది. ఇదిగోనండి ఇవేంటి రాడిస్, అవి ఒకటి తీసేలోపు నేనే ఎరగొట్టేసానండి. నెక్స్ట్ కాకరకాయలు కూడా వచ్చాయండి అక్కడక్కడ, చూసారా. ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. కాకరపాదు అయితే మేము వేసింది కాదండి, మనకి కంపోస్ట్లోని ఆటోమేటిక్గా అలా వచ్చేసాయి. కానీ అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యాను కదా ఈ రాడిస్ ముల్లంగి తీయడానికి. ఇప్పుడు ఒక టెక్నిక్ యూజ్ చేసి తీస్తున్నాను. చూసారా, మొత్తానికి సక్సెస్ అయ్యి కంప్లీట్గా తీసాను ఈసారి విరగొట్టకుండా. ఇవి కూడా చాలా బాగా ఉన్నాయండి. కర్రీ వండుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇవి చిక్కుడుకాయలండి. నేను ఎప్పుడు చిక్కుడుకాయలు చెట్టుకి పైన కాస్తాయి అనుకునేదాన్ని అండి. ఫస్ట్ టైం చూస్తున్నాను, ఓకే చెట్టుకి కిందే కాస్తాయి చిక్కుడుకాయలని. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్. ఇలా 2 రోజులు కూడా మేము ఫామ్ హౌస్లో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీటన్నిటితో బోనస్ ఏంటో చెప్పనండి. దోసకాయలండి, చూస్తున్నారు కదా ఇవైతే మేము వేయలేదు, వాటికి అవే వచ్చాయి. ఇవి కూడా ఇది పండండి, చాలా బాగుంది తింటే.